నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, దరిద్రుడిరా నువ్వు, దరిద్రుడా అని. నా తల్లి ఇన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఇందిరా నీకు అంది. ఎంత విరక్తి చెందితే ఎలా ఉంటుంది చూడండి. నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు. విశ్వాసము ద్వారా జరిగేటువంటి కార్యాలలో ఏదైనా సరే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పే కాడ యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే. అదే ముందుది వెనక, వెనకది ముందు. నేను చెప్పాను ఏది అసాధ్యమైంది లేదు, నమ్ముట నీ వలనైతే. అవసరంలో కొనసాగింపు, వెనకది ముందు చెప్పా అంతే. ఏ అసాధ్యమైనది ఉండదు నమ్ముట నీ వలనైతే. ఎస్, విశ్వాసం ఉంచడం నీ చేతనైతే, నువ్వు విశ్వసించగలిగితే నా శక్తి నీ మీద పనిచేసిద్ది, నీ ఇంటి మీద పనిచేసిద్ది. విశ్వాసము, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం మనం గుర్తించాలి. ఎందులోనైనా మనం లాస్ అవ్వచ్చు, ఏదైనా మనం బలహీనపడవచ్చు, ఏదైనా మనం కోల్పోవచ్చు, కానీ సమస్తాన్ని మనకు సాధ్యపరిచే దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ కోల్పోకూడదు. డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలై ఉండొచ్చు నువ్వు, శరీరంలో సత్తువంతా కోల్పోయి రోగాల పాలై ఉండొచ్చు నువ్వు, కుటుంబంలో విపరీతమైన కలతలతో నిండిపోయి ఉండొచ్చు నువ్వు, అనవసరపు కేసులు నీ నెత్తిన పడి ఉండొచ్చు, లేదా భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా రకరకాల సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు. కానీ ఎన్ని విధాల నువ్వు నలుగుతున్నప్పటికీ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్త పడగలిగితే అవన్నీ మరలా చక్కదిద్దబడతాయి అనేది దేవుడు తన గ్రంథంలో ఇచ్చినటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రకరకాల సమస్యలతో యేబు సతమతమయ్యాడు. ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, దాసదాసి జనాంగం కోల్పోయాడు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పశువుల్ని కోల్పోయాడు, పొలములు కోల్పోయాడు, చివరికి తన బాడీలో, తన శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇన్ని కోల్పోయి ఆఖరికి భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. అన్ని బాగున్నప్పుడు ఎంతో హత్తుకున్న భార్య ఆయన దేహం రోగగ్రస్తమై కలిగినవన్నీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి తిట్టి చావు అనే పదం వాడింది. అంటే భర్త మరణాన్ని కోరుకుంది భార్య, అంటే ఆమె ప్రేమ కూడా అతను కోల్పోయాడు. అన్ని కోల్పోయినా ఒక్కటి మాత్రం గట్టిగా చేపట్టాడు, అదేంటంటే దేవుని యందలి విశ్వాసం. దేని యందలి విశ్వాసం? దేవుని యందలి విశ్వాసాన్ని అతడు గట్టిగా చేపట్టాడు, దాన్నైతే విడిచిపెట్టలా. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ ఏబును ఆదరిద్దామని పాపం అల్లంత దూరంలో ఏబును చూసి 7 దినాలు పొట్ట మార్చుకున్నారు ప్రేమను బట్టి. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మాటలతో తూటాల్లాగా పొడవటం మొదలుపెట్టారు. మాటలు నీటెల్లా విసిరి ఏబుని ఇంకా ఇంకా గాయపరిచారు తప్ప ఏబుని నెమ్మది పరచలేకపోయారు. ఏబుతో వాదించారు వాళ్ళు విపరీతంగా. చివరికి విసిగి చెందాడు. 40 అధ్యాయాల వరకు దాదాపు వాళ్ళతోనే వాదన సరిపోయింది. చివరికి 40 అధ్యాయంలో దేవుడు ఏబుతో మాట్లాడటం మొదలు పెడతాడు. 38వ అధ్యాయం నుంచి మనం చూడగలిగితే ఇక దేవుడు ఏబుతో ప్రత్యక్షమై, సుడిగాలిలో యెహోవా ఏబునకు ప్రత్యక్షమై అని ఉంటుంది చూడండి ఒక్కసారి. 38 నుంచి ఇక దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అక్కడ నుంచి మీరు గమనించినట్లయితే బాగా వినండి, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, స్తోత్రం చెప్పండి. యోబు ఫస్ట్ నుంచి ఏమని వాదిస్తాడంటే, నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన పాపం ఏంది, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు, నాకెందుకు ఇన్ని ఎదురు దెబ్బలు, నాకెందుకు ఇన్ని అవమానాలు, నేనేం ద్రోహం చేశా, నేను ఎవడికి అన్యాయం చేశా, ఆకలిగా ఉన్నవాడి ముఖం చూసి నాకు కలిగిన దాన్ని వాడికి ఇచ్చాను, వస్త్రహీనుడు నా కంటబడితే నా ఇంట వస్త్రాలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చాను, అన్యాయం అయిపోయిన వ్యక్తులు నా కళ్ళ ముందు కనపడితే వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ దవడ మీద కొట్టి వాళ్ళు దోచుకున్నది తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చి నేను అన్యాయం అయిపోయిన వాళ్ళని ఆదుకున్నాను. నేను నా పొరుగువాని భార్యను ఆశించలేదు, వాని వాకిట పొంచి ఉండలేదు. నువ్వు ఏం కేసు పెడతావో పెట్టుదేవా నా మీద, ఏం నేరం మోపుతావో మోపు నా మీద, ఎక్కడ నా మీద తప్పు రాస్తావో రాయ్, నేను ఎక్కడ కూడా తప్పు లేకుండా ఉన్నాను. నీ సన్నిధికి నేను ముద్దాయిలాగా రాను, దోషిలాగా రాను, నేను ఒక రాజులాగా వస్తాను. ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు, అయినా సరే నువ్వు నన్ను అన్యాయంగా శ్రమల పాలు చేశావు,
అన్యాయంగా నన్ను హింస పెడుతున్నావు, అన్యాయంగా నన్ను ఇబ్బందుల పాలు చేశావు అని ఏబు దేవునితో వాదిస్తాడు. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి బహుశా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, శ్రమల్లో బహుశా మీరు కూడా దేవుడిని ఇలానే పాయింట్అవుట్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీ మనస్సులో ఈ ఆలోచన వస్తుండొచ్చు. కొన్నిసార్లు మీరు ఎదుర్కొంటున్న శోధనల దెబ్బకి దుఃఖపడుతూ, దేవా ఎందుకు మాకు ఈ కలత, ఎందుకు మాకు ఈ బాధ, ఎందుకు మాకు ఈ వేదన, ఎందుకు నేనేం చేశాను ప్రభువా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అందరి జీవితాలు బాగున్నాయి, నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది, నా భర్త ఇలా ఎందుకు ఉన్నాడు, నా భార్య ఇలా ఎందుకు ఉంది, నా ఇల్లు ఇలా ఎందుకు ఉంది, నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు నువ్వు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు. మాట్లాడుతుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఉండొచ్చు అంటావా? ఏం లేదంటావా? మీ లైఫ్లో ఎప్పుడోసారి ఏదో ఘట్టంలో మీరు ఇలాగా బాధపడి ఉండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను కూడా విశ్వాసయాత్రలో నేను కూడా చాలా పెను తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఎలాంటి ప్రశ్నలు దేవుని ముందేశాను. అయితే ఒకటి మాత్రం వదిలిపెట్టలా. పరిస్థితులు ఎంత తారుమారైనా దేవునితోనే తగాదేసుకొని, దేవునితోనే వాదనేసుకొని, దేవునితోనే కూర్చున్నాను, కానీ దేవుని యందలి విశ్వాసాన్ని అయితే వదిలిపెట్టలా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందలి విశ్వాసాన్ని అయితే, ఆయన పాదాలనైతే ఏ బలానే ఆయన పాదాలు పట్టుకునే ఉన్నాడు. దేవుని యందలి విశ్వాసాన్ని వదిలిపెట్టలా. అయితే దేవునితో మాత్రం తగాదేసుకున్నాడు, వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణి వాదించాడు, ఎందుకు నాకు ఇలా చేసేందుకు. సరే, తీరా ఇంత అయిన తర్వాత బాగా వినండి, మీరందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, బాగా వినండి. తిరిగి ఏబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి వాదించడం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు ఏబు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎవరికి అన్యాయం చేశా, నేనేం తప్పు చేశా, నేనేం పాపం చేశా, నేను ఎవరికి ద్రోహం చేశా, ఏం చేస్తే నాకు ఈ తీర్పు తీర్చావు నువ్వు, ఏం చేస్తే నాకు కడుపు కోత ఇచ్చావు, నా పిల్లల్ని ఎందుకు చంపావు నువ్వు, 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే నువ్వు చంపావు, ఎందుకు చంపావు, నాకెందుకు ఇంత కఠినమైన శ్రమని ఇచ్చావు, నా శరీరం ఎందుకు ఇంత జబ్బు పాలైపోయింది, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ఆయన వరుసగా ఫస్ట్ నుంచి కూడా నాకు అన్యాయం జరిగిందని ఈయన కేసు దేవుడి మీద అదే. సరే, తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం ఆన్సర్ చేయాలండి? అబ్బాయి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు స్వనీతిపరుడివి, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి, కాబట్టి నీకు అవన్నీ కూడా తొలగించడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఇవన్నీ నీకు రప్పించాను అని ఏదో ఆన్సర్ చేయాలి. కానీ ఆ ఆన్సర్ చేయడు దేవుడు. దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? నేను భూమిని నిర్మించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. భూమిని నిర్మించేటప్పుడు దాన్ని మూలరాతిని వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను నక్షత్ర రాసులను ఏర్పరిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు తెలిస్తే చెప్పు, అవి ఎలా జరుగుతాయి, నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అని అడుగుతాడు. ఏమయ్యా, ఇది ఎలా ఉందో తెలుసా? డాక్టర్ గారు, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని డాక్టర్ గారిని అడిగితే, డాక్టర్ గారు ఆ మ్యాటర్ చెప్పకుండా మార్కెట్లో ఉల్లిపాయల రేట్ ఎంత అంటే ఎట్టుంటుంది? కడుపులో మంటది పేషెంట్కి. సార్, నా జబ్బు ఎందుకు వచ్చిందని నేను అడుగుతుంటే ఉల్లిపాయల రేటు అడుగుతారేంది సార్? సరే, కానీ ఇప్పుడు మిర్చి రేటు పెరిగిందా తగ్గిందా? ఈ మాటలు మాట్లాడితే పేషెంట్కి ఎట్లుంటుంది? సంబంధం లేని వ్యవహారం కదా. కానీ దేవుడు అయ్యే ప్రశ్నలు వేశాడు. నీటి గుర్రమును నువ్వు ఎరుగుదువా అంటాడు, మకరం సంగతి నీకు తెలుసా అంటాడు, నక్షత్రాల రాసుల సంగతి నీకు తెలుసా అంటాడు, భూమికి పునాదేశాన్ని నీకు తెలుసా అంటాడు. నీకేమైనా అర్థమైందా ఇది? అంటే దాని అర్థం ఏంటంటే, ఏబుకి ఆయన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా దేవుడు తానేమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. ఏబుకు అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు నన్ను ప్రశ్నలు, అసలు నేను తెలుసా నీకు? నేను తెలుసా? నా కదలికలు తెలుసా? నా పనితనం తెలుసా? నక్షత్ర రాసులు వచ్చినట్టు చేసిన వాణ్ణి, భూమికి పునాది వేసిన వాణ్ణి, జంతువులని, మానవుల్ని, సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడైన నేను పిచ్చి పనులు చేస్తానా ఏబో? పిచ్చి పనులు చేస్తానా, అన్యాయం చేస్తానా, అక్రమం చేస్తానా, పనికిమాలిన పనులు చేస్తానా? ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావు? నా సంగతి తెలుసా నీకు అని దేవుడు పాయింట్అవుట్ చేసినప్పుడు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఏబుకు అర్థమైంది. ఏమన్నాడో తెలుసా? పెద్ద తెలివి గల్లోలాగా నా జ్ఞానానికి, నా శక్తికి మించిన డైలాగులు వదిలాను, నాకు సిగ్గు వచ్చింది, నన్ను క్షమించయ్యా అన్నాడు.
దేవుడు ఆయన అడిగినాటికి ఆన్సర్ చేయలే, తానేమై ఉన్నాడో మాట్లాడాడు. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు కలతలలో కృంగిన నీతో నేను తెలుసా నీకని అడుగుతున్నాడు. అంటే తెలిసా విశ్వాసం ఉంచాగా నీ మీద. ఏం విశ్వాసం ఉంచావు? నీ బొంద నేనేందో తెలుసా నీకు అసలు? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడ నా యేసయ్యా, ఎల్మి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అన్నీ కోల్పోయినా విశ్వాసం కోల్పోలా. సమస్తాన్ని ఈటుపోయినా ఈ విశ్వాసం విషయంలో ఈటుపోలా. పేదవాడు కాల, విశ్వాస విషయంలో బలవంతుడుగానే ఉన్నాడు యేబు. దేవుని యందలి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు యేబుకి. ప్రత్యక్షమయ్యి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాదు, ముందు తానేమై ఉన్నాడో దేవుడు మాట్లాడాడు. దేవుని కెపాసిటీ ఏంటి? నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను, నేనెక్కడా నువ్వెక్కడా, నేనేదన్నా చేశాను అంటే ఒక భక్తుడుగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే సమస్తము సమకూర్చి నీ మేలుకు తెస్తానని గుర్తించుకోవాలి. నువ్వు నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు. నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు అని నమ్ముటయే భక్తుని బాధ్యత. అది నిజ విశ్వాసానికి నిరూపణ. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా, దేవుడు ఏ కార్యం చేసినా నీ లైఫ్లో కావచ్చు, నా లైఫ్లో కావచ్చు, మన అందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా, కీడుగా కనపడుతున్నా, సుఖంగా కనపడుతున్నా, కష్టంగా కనపడుతున్నా, అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి. విశ్వాసం ఉంచావా? మరి దేని మీద విశ్వాసం ఉంచాలో దేవుడు యేబుకు నేర్పుతున్నాడు. దేని మీద తెలుసా? నేను జ్ఞానవంతుడనని నీవు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంతుడు? జ్ఞానవంతుడు. దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది. అది ఎట్లా అంటే దేవుని దగ్గర వెరితనం ఏదన్నా ఉంటే ఆ వెరితనం కూడా మన జ్ఞానానికి మించినదంట. కాబట్టి ఆ మహాజ్ఞానియగు దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి వెనక ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు ఉంటుంది. అనవసరంగా నిన్ను బాధల్లోకి నెట్టేసి, శ్రమల్లో నెట్టేసి, సరదాగా టైంపాస్ చేసి ఏదో ఆనందపడేదానికి ఆయన పిచ్చోడా? ఏమన్నా సైకోనా? ఏమమ్మా అప్పుడప్పుడు డైలాగులు వదులుతుంటావుగా, ఏమో దేవుడు కూడా పగబట్టినట్టున్నాడు నా మీద, అందరూ బాగానే ఉందా, నాకేందో ఇది అర్థం కావట్లేదు, అసలు నేనేదో ఒక దారి అయ్యేటట్లు లేదు అసలు నా బతుకు అని ఒక్కోసారి సణుగుడు బయలుదేరిద్ది కొంతమంది జీవితంలో. సణుగుడు. ఇప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, అంత మాత్రం అర్థమైంది నీకు నా గురించి. దేవుడు మహాజ్ఞాని. దేవుడు పిచ్చి పనులు చేయడు, పిచ్చి ఆలోచనలు చేయడు. అవి ఏవైనా సరే వాటన్నిటి వెనక దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం, మన మేలు ఉంటుంది అనేది ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు ధన్యులు, వారు భక్తిపరులు. అర్థమైందా? ఎవరు భక్తిపరులు? ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము గలవారు ఇష్టలు. విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం? నా దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడనే విశ్వాసం నీకుంటే ఇంకా నీకు ఒత్తిడి ఉంటుందా? టెన్షన్ ఉంటుందా? జుట్టు బీక్కోవటం ఉంటుందా? నిద్రగాయటం ఉంటుందా? కూడు మానుకోవటం ఉంటుందా? ఎన్నన్నా రాని ఏమన్నా జరగని నా తండ్రికి సమస్తము తెలుసు. ఆయనకు తెలియకుండా నా లైఫ్లో ఏది జరగట్లేదు. నేను నా దేవుడు జ్ఞానవంతుడని నమ్ముతున్నాను. మా నాన్న జ్ఞానవంతుడు గనుక నేను ఆయన జ్ఞానమునందు విశ్వాసం ఉంచాను. కాబట్టి నేను టెన్షన్ పడను. ఇంకొకటి కూడా నాకు తెలుసు, జ్ఞానవంతుడైన నా తండ్రి నాకు దేవుని వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేనిని గూర్చియో చింతపడొద్దని చెప్పాడు. నేను నీ గురించి శ్రద్ధ నిలుపున్నాను గనుక నీ చింత యావత్తు నా మీద వేయమని నా దేవుడు మాట్లాడాడు గనుక నేను మెంటల్ ప్రెజర్ పెట్టుకోను అని నువ్వు ఫిక్స్ అవుతావు. నిజంగా దేవుడు జ్ఞానవంతుడు అని నువ్వు నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. ఏమని నమ్మితే? జ్ఞానవంతుడని నువ్వు నమ్మితే. ఆనుకుంటావు ఆయన ఏవైనా చేయని. అవి పిచ్చి పనులాగా నీకు అనిపించినా సరే నువ్వు వాటిని తృణీకరించవు, స్వాగతిస్తావు. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలుగుతావు. ఇక సణుగుడు ఉండదు, గొణుగుడు ఉండదు. ఒకవేళ ఇంట్లో ఈ మిగతా సభ్యులు ఎవరైనా అర్థం కానివాళ్ళు ఏదన్నా సణిగినా గొణిగినా నీ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? నోరు మూయండి, ఇది దేవుడు అనుమతించకుండా మనకు వచ్చిందా? ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా ఏది రాలేదు గనక ఆయనకు తెలిసి రప్పించాడంటే ఇది కీడులా కనపడుతుంది, కానీ దీని వెనక మనకేదో మేలు దాచబడి ఉంది అని పలకటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ఫ్యామిలీకి నేను అదే చెప్పుకుంటా వచ్చేవాడిని. ఫస్ట్ నుంచి నేను విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెను తుఫాన్లు వచ్చినాయి, కానీ వచ్చిన ప్రతిసారి కూడా నేను నాతో ఉన్న వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, నాతో పాటు నడిచే తమ్ముళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇన్ని ఒత్తిళ్ళు మనకు వచ్చినా, ఇంత శోధన మనకు వచ్చింది, ఇంత పరీక్ష మనకు వచ్చింది అంటే దేవునికి తెలియకుండా అయితే రాలేదు కదా. దేవుడు తెలిసి దీన్ని అనుమతించాడంటే దీని వెనక గొప్ప కార్యాలేవో దేవుడు దాచి ఉంచాడు, చేయబోతున్నాడు. వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే మన తండ్రి పిచ్చోడు కాదు, జ్ఞానవంతుడు. దేవుడు అంటే అర్థం కానోడు, అయోమయం అనుకున్నోళ్ళు ఉన్నారు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నాడు ఒక ఆయన. ఏంటి? నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అని అంటే చెప్తా. నిర్గుణం అంటే నిర్గుణం అంటే గుణాలు లేనోడు. అర్థమైందా? ఆయనకి మంచి గుణాలు, చెడ్డ గుణాలు అనేది ఏ గుణాలు లేవంట. నిరాకారం అంటే అసలు ఆకారమే లేనోడు. నిరామయం దేవం అర్థం కాడు, మనకు అర్థం కాడు. ఒకటి, ఆయనకి ఆకారం లేదు. రెండు, గుణములు లేవు. మూడవది, మనకు అర్థం కాడు. ఈ మూడు లేనివాడిని ఏమంటాం మనం? ఏమండి, నిజంగానే దేవుడు అలా ఉన్నాడా? దేవుడు నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సగుణుడు, సుగుణుడు. ఆయన సుగుణాల సంపన్నుడు కాబట్టే నిన్ను నన్ను కూడా సుగుణాల్లో బతకమని చెప్తున్నాడు, దుర్గుణాలు వదిలిపెట్టమని చెప్తున్నాడు. ఓకే. రెండవది నిరాకారం. ఆయనకు అసలు ఆకారమే లేదంటే ఆకారము లేనోడు మనకు ఆకారం ఎలా ఇచ్చాడు? ఆదికాండం 1:27 చెప్తుంది, 26-27, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. ఆయనకి స్వరూపం లేకపోతే, ఆయనకు ఆకారం లేకపోతే నీకు నాకు ఆకారం ఎలా ఇస్తాడు? అంటే కొంతమంది అలా నమ్మారన్నమాట, దేవుడికి ఆకారం లేదు అని. కానీ దేవుడు సాకారుడు, ఆయనకు ఒక ఆకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది నిరామయం దేవం. దేవుడు అర్థం కాడంటే పిచ్చోడి చేతిలో రాయలాగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఒకసారి ఒక మేధావిని అడిగాను, సింపుల్గా చెప్పేశాడు, దేవుడు అంటే ఏం లేదు సార్, సినిమా డైరెక్టర్లు అంటాడు. ఏంటంట? సినిమా డైరెక్టర్లు అందరిని ఆయనే పెడతాడండి. విలన్ ఆయనే పెడతాడు, హీరోని ఆయనే పెడతాడు, కమెడియన్ ఆయనే పెడతాడు. మూవీ మొత్తంలో సెంటిమెంటు, కామెడీ, ట్రాజడీ, ఫైటు అంతా పెట్టుకొని మూవీ తీసి వదిలేసినట్టు దేవుడు ఇక్కడంతా అదే సినిమా కథనే నడుపుతున్నాడు, ఒక డైరెక్టర్ లాగా, ఒక దర్శకుడిలాగా అని చెప్పాడు. ఆయనకు అట్ట అర్థమైంది దేవుడు అంటే. అప్పుడు విలన్ని దేవుడే పెట్టి హీరోని దేవుడే పెడితే, ఇద్దరిని పెట్టినప్పుడు ఇక విలన్ చెడ్డోడు కాదు, విలన్ని పెట్టిన దేవుడు చెడ్డ, విలన్ని పెట్టినటువంటి దర్శకుడు చెడ్డోడు అవుతాడు. అలాగా దేవుడు చెడ్డోడు అవుతాడు. అంటే ఈ మనిషి అభిప్రాయం ఏంటంటే, సైతాన్ అనేవాడిని దేవుడే పెట్టాడు,
వాడు చేత పీడించబడే వ్యక్తుల్ని కూడా దేవుడే పెట్టాడు. అంతా దేవుడేనండి, ఏం లేదు, మనదేం లేదండి, అంతా ఆయనే. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎందుకు చేస్తాడో మనకు అర్థం కాదండి అన్నాడు. ఓకే, నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోని, మాకు దేవుని వాక్యం చదివినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అయోమయుడు కాదు, గందరగోళం కాదు, మహాజ్ఞాని. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. దేవునికి మహిమ. మీరేమంటారండి? అనంత జ్ఞాని కాదా? విచిత్రం ఏంటంటే, అనంత జ్ఞాని అయిన వాడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. ఇది విశ్వాసం. ఇది విశ్వాసమే కదా, వాస్తవం కూడా. నిన్ను నన్ను ఉనికిలోనికి తెచ్చిన వాడు ఆయన. ఏది మళ్ళీ పాడండి అందరూ కలిసి ఒకసారి. అదేం పట్టించుకోకండి. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు, నా జీవిత చుక్కాని నీవే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం. ఇప్పుడు చెప్పు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే, ఎందుకు ఉంచట్లా? ఉంచుతున్నాను. ఏ విభాగాల్లో విశ్వాసం ఉంచుతున్నా? పాయింట్ నెంబర్ 1, నీ దేవుడు మహాజ్ఞాని అని నీ వెరుగుదువా? మీ నాయన పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చి పనులు చేసేవాడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, ఆయన మహాజ్ఞాని. చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ టైం చాలదు కాబట్టి నేను సింపుల్గా ముగించేస్తాను. ఈ విషయాలు విలువైనవి, మీ అందరి హృదయాల్లో భద్రం చేసుకోవాల్సినటువంటి సంగతులు. మొట్టమొదటిది చెప్పాను, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా దేవుని శక్తి మన మీద పని చేయదు. దేవుని నడిపింపు మనకి దొరకదు. దేవుని ఏవి పొందాలన్నా మనందరికి అత్యవసరమైంది. ఆఖరికి దేవుని ఇష్టము మన మీదికి రావాలన్నా కూడా విశ్వాసమే అవసరం మనకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఈ విశ్వాసం దేని మీద ఉంచాలి అనే దానికి చెప్తున్నా. మొట్టమొదటిది, ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు పిచ్చి పనులు చేయడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. కుక్కిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమ్యాకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు సంభూతుడు. దేవునికి మహిమ. బ్యాలెన్స్ ఉండాలి. ఆడొచ్చాయో వాడు గుర్రాలతో టచ్ అంటే ఏం చూస్తాం. మహాజ్ఞానియగు దేవుడు,
మన విషయంలోనే కాదు, ಎಲ್ಲ మానవుల విషయంలో దృష్టి నిలిపాడు, శ్రద్ధ నిలిపాడు. ఎంత జ్ఞానవంతుడంటే వినండి, అందరు మహానుభావులు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ కథ రాస్తారు. ఏం జంప వాళ్ళు ఉన్నారా? మళ్ళీ భయపడిపోయారేమో. స్తోత్రం చెప్పడం అందరు. ఆ మహాజ్ఞానియగు దేవుడు ಎಲ್ಲ మానవులను ఏకదృష్టితో చూశాడు, ప్రేమించాడు. భూమి మీద మహానుభావులు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు రాస్తారు. కానీ మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన భూమి మీదికి కన్యమరియ గర్భాన పుట్టక మునిపే తనను గూర్చి, తను వచ్చే కార్యాన్ని గూర్చి, తను చేసే త్యాగాన్ని గూర్చి, సిలువ యాగాన్ని గూర్చి, తిరిగి లేచేదాన్ని గురించి, అధిపతి అయ్యేదాన్ని గురించి సకల సంగతులు తన పరిశుద్ధ గ్రంథం అందే కాదు ఇతర గ్రంథాలలో కూడా ఉండేటట్టు చేశాడు. కోభవానితి తం ప్రాహ శోవాచముదాన్వితం ఏష పుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతాః అహం ఏషా మసీహ నామ అహం ఏషా మసీహ నామ. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడక ముందే ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఈ పాట ఎందుకు పాడానంటే ఒక కారణం. అసలు ఎంత జ్ఞాని అనే దానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సమాధానం దేవులాడుకునే బతుకులు మనయి. స్తోత్రం. సమస్య రాకముందే దానికి సమాధానం దేవులాడి తర్వాత ఆ పరిస్థితులు రప్పించేవాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు కరెంటు వైరు పట్టుకుంటే ఈ రేంజ్లో కొట్టిద్ది అని అర్థమైతే ఇంకోసారి దాని జోలికి పోం. దాని జోలికి పోకుండా ఒక్క రౌండ్ అన్న టచ్ కావాలి. టచ్ అయిందనుకో, అమ్మ ఏంది, అమ్మో ఏం చచ్చిపోయేవాడిని అన్యాయంగా, అమ్మ వాడిని వైర్ ఆడ కనపడితే స్తోత్రం అనుకుంటే తిరుగుతా. అంటే సమస్య వచ్చినాక సమాధానం వెతుక్కోవటం మానవుడి నైజం. సమస్య రాకముందే దానికి పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి లైన్లోకి దించడం దేవుని నైజం. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాను? 2 కారణాలను బట్టి చెప్పాను. ఒకటేంటంటే, ఇప్పుడు నీకంటూ నాకంటూ భూమి మీద లైఫ్ ఇచ్చాడు దేవుడే. ఏమండి అమ్మాయి, నీ పేరేందిరా తల్లి? మనీషా, కూసో. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఇప్పుడు ఆ పిల్లలు కూడా చెప్తాను. ఇంకా మీరందరి పేర్లు ఏందో మీరు చెప్పుకోండి, మీకు అందరికీ వర్తించింది. మనీషా, ఇంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు, భూమి మీద ఆడవాళ్ళు తక్కువ అయ్యారా? నువ్వు పుట్టావా? ప్రశ్న అడుగుతున్నా మనీషాన్ని, మీరేమంటారు? ఆడవాళ్ళు లేక పుట్టిందా లేదా ఆడవాళ్ళు తక్కువై పుట్టిందా? ఓ కోట్లు మంది ఉన్నారు. ఇంతమంది ఉండగా ఏమెందుకు? ఓకేనా? పురుషుల్లో ఒకరిని కదిలిద్దాం. పురుషుల్లో నీ పేరు చెప్పు తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? సుధాకర్. కోట్ల మంది పురుషులు ఉంటే నువ్వెందుకయా? పురుషులు లేరని పుట్టావా నువ్వు? ఓ ప్రశ్న. సుధాకరు పురుషులు లేరని పుట్టలా,
పురుషుల్ని కోట్ల మందిని చేసినా కూడా దేవునికి తృప్తి కలగల. ఇంతమందిలో సుధాకర్ అనేవాడు ఒకడు కూడా కావాలి అని దేవుడు అనుకున్నందున సుధాకర్ అనేవాడికి లైఫ్ దొరికింది, లేకపోతే లైఫే లేదు, ఉనికే లేదు. సహజంగా సుధాకర్ అనుకుంటాడు కొన్నిసార్లు, ఇంతమందిలో కూర్చొని దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా, దేవుడికి నేను తెలుసు అంటావా? ఇంతమందిలోనే ఎలా అనుకుంటే కోట్ల మందిలో కూర్చున్నాడు అసలు అనుకోడు, ఆ పొరపాటును కూడా దేవుడికి నేను గుర్తుండేమో. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా ఏ మూలన్నా ఇంతమందిలో అలా దూరంగా నిలబడ్డా నా దేవుడికి నువ్వు స్పష్టంగా తెలుసు. ఎలా తెలుసు అంటే అసలు నిన్ను చేసిందే ఆయన, నిన్ను ఉనికిలోకి తెచ్చింది ఆయన, నిర్మించిందే ఆయన. నీకు నాకు బతుకుని ఆయన ఇవ్వాల మనిషి, అంతేరా. నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుక ఉనికిలోకి వచ్చావు. ఆ మెమ్మ అంటుంది, పనికి మళ్ళీ నా కడుపు చెడబుట్టావు, ఎందుకు పుట్టావు అంటుండొచ్చు, మెమ్మ అంటుండొచ్చు. కానీ దేవుడు అన్నాడు ఆ మాట, లేదురా తల్లి, నువ్వు ఆ మెమ్మ అందాన్ని ఫీల్ కావకు, నేను కావాలని నిన్ను నిర్మించుకున్నాను. నీ పనితనం, నీ అవసరత మెమ్మకు తెలియదు, ఈ లోకానికి నీ అవసరత ఉంది, అది నాకు తెలుసు, ఆ ఉద్దేశంతో నిన్ను నిర్మించాను, యూ డోంట్ ఫీల్ అంటాడు నా దేవుడు. ఏం కలత చెందొద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. ఇది ఒక సుధాకర్కి లేదా మనీషాకి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, చదువుకున్నోళ్ళకి, చదువు లేనోళ్ళకి, అందమైన వాళ్ళకి, అందహీనంగా ఉన్నోళ్ళకి, నల్లటోళ్ళకి, ఎర్రటోళ్ళకి, పొట్టోళ్ళకి, పొడుగోళ్ళకి, ఎవరెవరికి ఏ షేపులు ఇచ్చాడో, చక్కని ముక్కోళ్ళకి, సట్టి ముక్కోళ్ళకి, ఏమంటే అందరికీ చెప్తున్నాను నేను, అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, సన్నటోళ్ళు ఉన్నారు, లావుటోళ్ళు ఉన్నారు, పాపం నిలబడ్డవాడు కూడా అంతే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో వాడు అనుకుంటాడు, దేవా అందరినీ సన్నగా చేసి నన్నెందుకు తండ్రి ఇలా చేశావా అని. దేవుడు అంటాడు, అందరినీ సన్నగా చేసి రాక పుట్టింది రా, నువ్వు కాస్త బొద్దుగా దుబ్బుగా ఉంటే బాగుంటావు అని చేశాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరినీ నిర్మించిన నిర్మాణకుడు దేవుడా కాదా? ఆయన అనుకోకుండా నువ్వు నేను ఉనికిలోకి వస్తామా? ఏమండి, ఎవరు పుట్టారా? నీ భార్య కందంటగా అంటే, అమ్మాయి పుట్టిందే అమ్మాయి అని మొహం పెడతాడు. ఏంది అట్ట పెట్టా? ఏం పెట్టేది ఏముంది, అమ్మాయి అంటే ఎన్ని బాధలు నీకేం తెలుసు? ఆల్రెడీ ఒక ఆమె ఉంది, మళ్ళీ ఇంకొక ఆమె పుట్టింది అంటాడు. అబ్బాయి పుడతాడేమో అని ఆశ, నర్సు వచ్చి చెప్పిద్ది, మీకు మంచి పాప పుట్టిందండి అంటది. పాప, మంచి పాప, మంచి పాప, ఆల్రెడీ మంచి పాప ఉందమ్మా, మళ్ళీ మంచి పాప, నాకు మోగిద్ది ఇప్పుడు ఆయన అనుకుంటాడు. ఇక ఇంతే ఫీలింగ్. అమ్మాయి పుట్టిందా, ఎవరు పుట్టారు, ఏంటంటే ఏం బిడ్డ, అమ్మాయిలే అంటాడు. ఇక ఆ పుట్టిన తర్వాత ఇక అందరి సలహాలు ఏం తెలుసా, మరి ఆడపిల్ల అంటే మరి ఎట్రా, మరి ఏమన్నా డబ్బులు ఏక తప్పిద్దా, వేస్తాలే బ్యాంకులో, అప్పుడు వచ్చిన ఆ పొలం అమ్మిన తాలూకు ఉన్నాయి ఇక 4 లక్షలు, ఈ పిల్లకు 2, నా పిల్లకు 2 వేస్తాలే అంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పిల్ల లైన్లోకి వచ్చే నాటికి అక్కడిక్కడ చూసుకోకుండా అప్పటికి డబ్బులు వస్తాయని తండ్రి, తెలివైన తండ్రి తల్లి ముందే ప్లాన్ చేసుకుంటారు. పిల్ల పుట్టింది అనగానే బ్యాంకులో ఏమండి అంతంత మాత్రం ప్రేమలు ఉన్న ఈ తల్లిదండ్రులే ఫ్యూచర్ ప్లాన్ అంత అద్భుతంగా డిజైన్ చేయడానికి ఆలోచిస్తే, అసలు నీకు ముక్కిచ్చి, కళ్ళిచ్చి, మూతిచ్చి, నోటో పళ్ళిచ్చి, అసలు టోటల్ డిజైన్ అంతా ఇంత రిస్క్ చేసి నీ తల మీద వెంట్రుకలు ఇచ్చి, ఆ వెంట్రుకలు ఎన్నో కూడా లెక్కేసి, మరి రోజుకి 2 సార్లు దిగుతావు నువ్వు, ఎగబడి దిగుతావు. అర్థం కనపడితే చాలు కొంతమంది జెంట్స్ అంటూ ఉంటారు. నేను చెబుతాను, తెగ దువ్వావు కదా, ఒకసారి అని లెక్క వేసుకున్నావా? పొరపాటుని ఎవడన్నా 1, 2 లెక్క వేసుకుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. స్తోత్రం. లెక్క వేసుకుంటే మెంటల్ హాస్పిటలే. ఏందన్నయ్యా అబ్బాయి, ఏందయ్యా జుట్టు లెక్క వేసుకుంటున్నాడు ఏంది? సరే అబ్బాయి లెక్క అయిపోయినా అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మ లెక్క వేసింది అనుకో జుట్టు, ఈ కొడుకు ఆ తండ్రి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు ఆమె ఆసుపత్రికి. నాన్న ఏది నాన్న అమ్మేది నా జుట్టు పట్టుకొని లెక్క వేస్తుంది. కానీ నీకు విషయం తెలుసా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ జుట్టు లెక్కేలేదు, రోజు దువ్వుకున్న నీ తలని నువ్వు లెక్కేలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. బ్రదర్, ఎంత ఇంట్రెస్ట్ తెలుసా నువ్వు అంటే దేవునికి. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకోవడానికి, నేను చెప్తున్నాను, ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు. ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు. ఒక క్షణమైనా
నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైనా నువ్వు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు, నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు, నీకింత ఆహార్యాన్ని ఇచ్చిన వాడు, దేహాన్ని ఇచ్చిన వాడు, నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా? నేను చెప్పనా, నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో, ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనవసరంగా జుట్టు పీక్కోవద్దు. నమ్మితే స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. కష్టపడి చదివానన్నా, నాకు ఇంకా జాబ్ లేదంటే పిచ్చోడా, ఉంది, లైన్లో ఉంటుంది. కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది, అదే అంతే. నా చెల్లి నిజంరా ఇది, నువ్వు చూస్తావు, నీ లైఫ్లో అనుభవిస్తావు. ఎందుకంటే నీ తల్లిదండ్రే, అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను అంత డిజైన్ చేస్తే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు. సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు. స్తోత్రం. ఇస్సాకును బలి చేయడానికి మొరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాంను దాచిపెట్టాడు గొర్రె పిల్లని. చెప్పండి, ఏ కాపరైనా పెద్ద పొట్టేలు మిస్ అయితే కాపర్ ఇంటికి పోతాడా? చెప్పాలి, పొర్రపాటును కూడా పడు. ఎందుకంటే పొట్టేలు, పెద్ద పొట్టేలు మంద మొత్తాన్ని వదిలిపెట్టి ఆ పోయిన పొట్టేలను వెతుక్కుంటా పోతాడు, కానీ వదిలిపెట్టిపోడు. కానీ మీకు తెలుసా, అబ్రహాం వస్తాడు, కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు నేను ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత అబ్రహాం మళ్ళా బలి చేయడానికి పశువు కావాలని అబ్రహాము రాకముందే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను సిద్ధం చేసిన దేవుడు ఆయన. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. దేవునికి మహిమ కలుగును గాక. ముందే సిద్ధపరుస్తాడు. మోషే లైన్లోకి వస్తే కొంచెం నోటి మాంద్యం వచ్చిందని తెలుసు, అందుకే వాళ్ళ అన్న అహరోన్ని రెడీ చేసి పెట్టాడు. ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు రాబోతున్న సమస్య, హామాను ద్వారా ఘోరమైన మరణకరమైన శ్రమ రాబోతుందని ఎరిగిన వాడై దేవుడు ముందుగానే ఎస్తేరును రాణి చేసి కూర్చోబెట్టాడు. ఈ రకంగా కొంచెం లేఖనాలను పరిశీలిస్తే మొత్తం ముందుగానే సిద్ధపరిచి కూర్చుంటాడండి దేవుడు. అనవసరంగా నువ్వు నేను టెన్షన్ పడతాం, కానీ ఇది ఎట్లా ఇద్దో, అది ఎట్ట ఇద్దో, అది ఎట్ట ఇద్దో, ఇది ఎట్ట ఇద్దో అని దేవుడు అంటాడు, రే దడా ఇట్రా, కాదు నాకెళ్ళి చూడరా, రే అది ఎట్ట ఇది, అరే నిన్నటి కాపాడావు ప్రభు, మొన్న కాపాడావు ప్రభు, ఈ రోజు లైన్లో ఉన్నావు అరే 3 సార్లు 3 రోజులు నేను కాపాడినాను, రేపు కాపాడినా, అదేలే నేను కాపాడతావో లేదో అని మళ్ళీ వదిలేస్తావేమో అని. ఓరే పిచ్చి మొహవాడు, ఇన్ని రోజులు కాపాడినాడు, ఇక ముందు కాపాడా. ఇప్పుడు చెప్పండి, మీరు పరలోక తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? యేసయ్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? తన తనువుని కూడా లక్ష్య పెట్టలేదు. సో ఇది దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. శాశ్వతమైన కృప నీ ఎడల నా ఎడల కనపరుస్తున్నాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. నీ దేవుడు జ్ఞానవంతుడు. రెండవది, నీ దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడు. నీకు శత్రువు కాదమ్మా. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుమతించే పరిస్థితులు కొన్ని శ్రమగా మనకు అనిపించవచ్చు, కానీ అవి మన మేలుకే. బాయ్, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారే, కాసేపు మౌనంగా ఉండండి తమ్ముళ్ళు. పరిచారకులా వాళ్ళ డైలాగులు వినపడుతున్నా, కాసేపు మౌనంగా ఉండండి. లేకపోతే మీరన్నారండి, మాట్లాడండి. లేకపోతే స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది ఏం చెప్పాను? అది ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నేను. జ్ఞానవంతుడు రెండవది, నిన్ను అమితంగా రైట్. మూడవది, నీ కోసం ప్రాణం పెట్టైనా నిన్ను బ్రతికించుకొనుటకు శక్తి గలవాడు. విశ్వాసమును బట్టి లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడిని లే అంటే లేచి గంతులు వేసి నడిచాడు.
అది నా దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. అదే కదా మనం చదువుకున్నాం, అది నా దేవుని శక్తి. ఓకేనా? నువ్వు అనుకుంటావేమో నీ శరీరం ఇప్పుడు రోగగ్రస్తం కావచ్చు, నా తండ్రి చిత్తమైతే ఇక్కడే నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆరోగ్యంగా నిలపగలడు. ఇంకొకటి, ఒకవేళ నీవు నేను మన కన్ను మూసిన మన డెడ్ బాడీస్ను కూడా తిరిగి సజీవంగా లేపగల దమ్మున్నోడు మన దేవుడు. చెప్పు, ఏం చెబుతావు నువ్వు? మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు త్వరలో రాబోతున్నాడు. ఖచ్చితంగా లేపుతాడు ఆయన. ఇప్పుడు దైవజనుడు నిద్రించాడు. ఇప్పుడు హాట్ టాపిక్ అదే నెట్లో. అయితే మన విశ్వాసం ఏంటి? భూస్థాపన చేశాం, తప్పనిసరిగా యేసు రెండవ రాకడలో ఆయన సజీవుడై ఈసారి మట్టి శరీరంతో కాదు, మహిమ శరీరంతో లెగుస్తాడు, అక్షయ దేహంతో లెగుస్తాడు, శాశ్వతంగా జీవిస్తాడు. ఆ కుటుంబానికి ఆ సంగతి తెలుసు. ఈరోజు మీ అందరికీ ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో పాపాలు కడిగేసుకున్నారో వారందరికీ నిరీక్షణ ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానండి. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు తీసుకుంటారు? ఏమండి? అది తమ్ముడు వచ్చాడు ముందు. మీరు కూర్చొని నేను తీసుకుంటా అన్నారు కానీ మీరు రాలా. సరే పాప, అమ్మాయి అక్కడి నుంచి పడతా వస్తుంది. ఓకే, నిలబడండి నలుగురు. ఇందులో ఉంటే చూసి నాయన. ఏమండి, నేను చెప్పిన మాట ఎంతమందికి వినపడింది? నేను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్న మాట మీరు ఎంతమందికి వినపడింది? వినపడిందా? మరి రాలేదేంది? మీరు రావాలిగా. నేను నువ్వు దాచిపెట్టుకుంటున్నాయింది ఇవి. మరి ఇటు ఇదిగా. ఇప్పుడెవరు రాకండి. అదిగో, గాడ్ బ్లెస్ యూ. అవునా? సరదా. మళ్ళీ ఇప్పుడు అట్లా అందరూ వస్తారేమో. ఇంకో ఇక అట్లా ఆగండి. 5 మెంబర్స్ వచ్చారు. ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వాలని పిలిచాను. నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. అందరికీ వినబడింది, కానీ అందరూ లేచి వేళ్ళలాగా పరిగెత్తలా. అవునా? ఎందుకంటే నాకు తెలిసి మీకు లాజిక్ పనిచేసి ఉంటుంది. 100 రూపాయలు ఇస్తాను అన్నాడంటే ఊరికి ఎందుకు ఇస్తాడులే అని కొంతమంది ఈ మాట అన్నాడంటే ఏదో మెలిక ఉంటుంది అని కొంతమంది ఆయన ఇస్తాడన్నా మనం పరిగెత్తి ఎగబడిపోతామని చండాలంగా అనే ఫీలింగ్తో కొంతమంది. దేవునికి స్తోత్రం. 100 రూపాయల కోసం మరీ కడుపాత్రం పరిగెత్తుతామా ఏంది అని మీ ఆలోచనలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా కరెక్టే కదా? ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచన మిమ్మల్ని కూర్చోబెట్టింది. కానీ ఇవేవి వీళ్ళు ఆలోచించలా, జస్ట్ నా మీద విశ్వాసం ఉంచారు. అన్న ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని నమ్మారు, నమ్మి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ పొందుకున్నారా? మరి రానోళ్ళు ఇప్పుడు నా దగ్గర లేవా? 500 ఇచ్చాను కదా, ఉన్నాయా లేవా? నా దగ్గర ఉన్నాయి. కానీ విశ్వసించి ముందుకు వచ్చిన వాళ్ళు పొందుకున్నారు, సందేహించి కూర్చున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నా దేవుని రాజ్యం కూడా అలాంటిదే, నా ప్రభు రాజ్యం కూడా అలాంటిదే, పరలోక రాజ్యం కూడా అలాంటిదే. నా యేసయ్య ఇచ్చే నిత్య బహుమానం అలాంటిదే, నిత్య జీవం అలాంటిదే, నిత్య రక్షణ అలాంటిదే. విశ్వసించిన వాళ్లే స్వతంత్రించుకుంటారు. పసిబిడ్డల్లాగా నమ్మి పరిగెత్తిన వాళ్లే ధన్యులవుతారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి తర్కాలతో, పిచ్చి లాజిక్లతో కూర్చున్న వాళ్ళు అలాగే విడవబడతారు. ఇప్పుడు వీళ్ళకి 100 రూపాయలు అనగానే మీకు ఈజీగా అర్థమైంది. యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తాను, నీ పాపాలన్నీ కడిగేస్తాను, రా మారు మనసు పొందు, నీ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నీళ్ళల్లో మునిగి బాప్తిస్మం పొందు, ఆ పాపాలన్నీ నా మీద వేసుకొని నేను మోస్తాను,
ఇక నుంచి క్రొత్త జన్మను ఎత్తు, నూతన జీవితం జీవించు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, శాశ్వతమైన ఆశీర్వాదమైన నిత్య జీవాన్ని నీకు ఇస్తాను, నీ లైఫ్ను నా చేతుల్లోకి తీసుకొని నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను అని ఆయన ఈరోజు పిలుస్తున్నాడు ఇక్కడ ఉన్నోళ్ళని. ఎంతమంది విశ్వసించి రాగలుగుతారు? నాకు కావాలన్నా నిత్య జీవం, నేను నా పాపాలు కడిగేసుకొని నేను రక్షణ పొందుతానన్నా, నేను బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ఆ నూతన జీవాన్ని నేను పొందుతానని విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు ఇక్కడ. వీళ్ళు ఎంతమంది బాప్తిస్మం పొందారో నాకు తెలియదు. పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, దించండి. అన్నా నేను ఇంకా పొందలేదు శాలేమన్నా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, లేదా అక్కడ కూర్చోండి. మీరు చెప్పండి నాకు, శాలేమన్నా నేను ఇంకా పొందలేదు, నువ్వు బాప్తిస్మం ఇస్తే నేను తీసుకుంటాను, యేసు ప్రభు రక్తంలో నా పాపాలు కడిగేసుకొని నూతన సృష్టిగా నేను మారాలనుకుంటున్నాను, ఈరోజే నా జీవితాన్ని నన్ను ప్రేమించే నా కన్న తండ్రికి అప్పజెప్పాలనుకుంటున్నాను, ఇప్పటిదాకా శాపాన్ని అనుభవించాను, పాపంలో కొనసాగాను, ఇక ఆ జీవితాన్ని వదిలేసి నా ప్రభు వైపు తిరగాలనుకుంటున్నాను, నా లైఫ్ని నా ప్రభువుకి అప్పజెప్పాలనుకుంటున్నాను అని సిద్ధపడి తమ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? అలా సిద్ధపడిన వాళ్ళు, నేను స్పేర్ బట్టలు తీసుకెళ్ళాలా, కట్టు బట్టల మీదే పోయి పొందే బాప్తిసం. నిజంగా నీ లైఫ్ని, నీ చెప్పిన మాటలు నీకు అర్థమైతే, ఆయన జ్ఞానం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల తండ్రి, నీ జీవితాన్ని నిత్య జీవ పర్యంతం కాపాడగల తండ్రి అని నీకు విశ్వాసం ఉంటే రా. నమ్మినవాడు ధన్యుడు, పరిగెత్తి వచ్చినవాడు రక్షింపబడతాడు, కాపాడబడతాడు, సందేహించినవాడు కోల్పోతాడు. ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్, నేను సిద్ధం, నేను రక్షణ పొందడానికి ఆయత్తపడుతున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అంటే నీ కుడి చేయొద్దు. అదా లేచిరా, సిద్ధపడ్డవాళ్ళు రండి, ముందుకు రండి. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. సిద్ధపడ్డోళ్ళు పరిగెత్తండి, ఇదే టైం. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, నా యేసయ్య నిన్ను దాటిపోకముందు ఈ రాత్రి నీ జీవితాన్ని అప్పచెప్పుకో. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన కన్న తండ్రికి నీ లైఫ్ అప్పచెప్పు. సిద్ధపడిన వాళ్ళు త్వరగా పరిగెత్తండి, ఈ పాట ముగించేలోపు రావాలి. నా దేవుడు నీతో మాట్లాడున్నాడు. నమ్మినవాడు ధన్యుడు, నమ్మి పొందినవారు ధన్యులు. ఈ టైంని నీవు కోల్పోతే మళ్ళా నీకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు నీదో కాదో తెలియదు. ఇంకెంతకాలం పాపిగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం పాపంలో? వదిలే ఈ రోజుతో, ఈ రాత్రి ఆ జీవితాన్ని వదిలే. నీ లైఫ్ని నా యేసయ్య చేతికి అప్పచెప్పు. పరిగెత్తు, పరిగెత్తు. అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతి బాధపడొచ్చారో వారందరూ
ఇద్దామని ఊట్లతో కొంతమంది ఎందుకు ఆగిపోయారండి అని వాళ్ళకుండే తర్కం వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకు ఉంటుందిగా చేస్తారా. అలా రమ్మన్నాడంటే ఒకవేళ తీరా పోయినా అన్నట్టు చూస్తే వెయిట్ తెప్పించి తినమని కూర్చోబెట్టాడు. అయ్యా బయట చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా వస్తారయ్యా అంటే ఆయన అన్నాడు అలా. కొంతమంది వాకిటి దాకా వచ్చారు, ప్రాణం పెట్టిన యేసు నాకు నేను అందిస్తున్నాను. ఆ ఊర్లో చాలా మంది ప్రజలు అప్పున్నారట. నమ్మిన వాళ్ళు రండి అని యేసయ్య పిలుస్తున్నాడు. ఎంతమంది సిద్ధపడి వచ్చారో వారందరూ ధన్యులు. ఒక పెద్ద ధనవంతుడికి ఆ ఊర్లో చాలా మంది ప్రజలు అప్పున్నారట. పెద్ద ధనవంతుడికి వినండి. దేవుడు నీతో మాట్లాడితే వచ్చే బిడ్డ, దేవుడు నీతో మాట్లాడితే వచ్చే. ఇదే మంచి టైం. ఈ టైం దాటిపోతే నీకు రేపు ఉందో లేదో తెలీదు. నేడే రక్షణ దీనికి ఇది అనుకూల సమయం. దేవుడు నీతో మాట్లాడితే వచ్చేసే. వినండి ఈ మాట. చాలా పెద్ద ధనవంతుడు. ఆయన ఊళ్ళో చాలా మందికి అప్పిచ్చాడు. ఆయన ఒకరోజు ఒక ఆలోచన చేసుకున్నాడు. పోనీలేబ్బా, ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ అప్పు వదిలేద్దాం, క్షమిద్దామని ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, రేపు 12 లోపు ఊళ్ళో అప్పులు ఉన్నోళ్ళందరూ యజమాని భవంతి దగ్గరికి వెళ్తే, యజమాని ముందు హాజరైతే మీ అప్పు పత్రాలు తీసుకొచ్చుకోండి, మీరు ఎంత కట్టాలో తెచ్చుకోండి, డబ్బులు తేవద్దు, మీరు ఎంత అప్పున్నారో ఆ లిస్టు తెచ్చుకోండి, యజమానికి చూపించండి, ఆయన వాటిని క్షమించాలనుకుంటున్నాడు, వదిలేయాలనుకుంటున్నాడు అని సమాచారం అందింది అందరికీ. చాలామంది వచ్చారు కానీ వాకిట్లోనే ఆగిపోయారు. వినండి, వచ్చారు వాకిట్లోనే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఇందాక నేను డబ్బులు ఇస్తానంటే డౌట్లతో కొంతమంది ఆగారు చూడు, అట్లాగా డౌట్లు పెట్టుకొని కొంతమంది ఆగారు. ఏమాగారు? అలా ఎవరైనా డబ్బులు వదిలేస్తారా? అలా రమ్మన్నాడంటే ఒకవేళ తీరా పోయినాక మనల్ని కూర్చోబెడతాడేమో, కట్టండి రా అనే డౌట్తో కొంతమంది ఆగారు. అసలు రాలా. కొంతమంది వాకిటి దాకా వచ్చారు కానీ లోపలికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో డౌట్. ఆ డౌట్ను బట్టి వాకిటి దగ్గరే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే, ఎవరిదన్నా క్షమిస్తే అది చూసి మనం కూడా పోదాం, అది చూడకముందు మనం ఎందుకు వెళ్ళి లోపల బుక్ అవ్వాలి అని వాళ్ళకుండే తర్కం వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకు ఉంటుందిగా. మొత్తం బయటే ఆగిపోయారు. 11, 11:15, 11:30, 11:30 వినండి. 11:30కి ఓ వృద్ధ జంట వచ్చారు. ముసలాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి ఈ క్యూలో ఉన్న జనాన్ని చూసి, మీ అందరికీ క్షమించేశాడా యజమానుడు? అమ్మో, మేము పెద్దోళ్ళం కదా, రాలేక వచ్చాం, టైం అయిపోతుందని చెప్పి వాళ్ళందరినీ చూసుకుంటా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి. యజమానుడు కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవడన్నా వస్తాడేమో అని. ఎవ్వడు బోలా. ఈ ముసలోళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళ అప్పు ఇంత ఉందా అని చెప్పి చూస్తే, ఆ లోపల ఆయన పుస్తకంలో చూశాడు. అవును, ఇంత ఉన్నారు, రైట్, మీ అప్పులు ఇక మీరు ఇచ్చే అవసరం లేదు, కొట్టేస్తున్నాను అని రెడ్ ఇంక్తో వాళ్ళ అప్పులు కొట్టేశాడు. వాళ్ళ నోట్లు చించేశాడు. వినండి బాగా, చించేశాడు. అస్సలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయ్యా, నీ రుణం తీర్చకుండానే చచ్చిపోతావేమో అనుకున్నావు, ఎట్నో నువ్వే రద్దు చేసావు, నువ్వే క్షమించావు మహారాజా అని కాసేపు ఆయన పొగిడి బయటికి బాగుపోయారు. ఆగండి అన్నాడు. వీళ్ళు భయపడ్డారు. క్షమించినప్పుడు వదిలేయాలి కదా, మళ్ళీ ఆగండి అన్నాడేంటి, బుక్ చేస్తాడా అన్నట్టు చూస్తే, వెయిట్, మీకు ఆహారం తెప్పిస్తే సిద్ధపరిపిస్తాను, తినండి, ప్రశాంతంగా ఇక్కడే ఉండండి అంటే, పర్లేదా? కాదు తినాలి అని వాళ్ళ కొంత ఆహారాన్ని తెప్పించి తినమని కూర్చోబెట్టాడు. అయ్యా బయట చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా వస్తారయ్యా అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి మీకంటే ముందే చెప్పా,
నేను నియమించిన టైంలోపు వస్తేనే క్షమిస్తా, లేకపోతే క్షమించనని చెప్పా. కానీ వాళ్ళు నన్ను విశ్వసించలా. మీరు విశ్వసించారు, వచ్చారు, మీకు క్షమించబడ్డాయి. ఇక మీకు ప్రేమ విందు ఉంది, కూర్చోండి. 12 గంట కొట్టినాక మీరు బయటికి వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళు తింటా ఉన్నారు, ఈ బయట వాళ్ళు బయటే ఉన్నారు. 12 దాటిపోయింది, యజమానుడు పక్కకి వెళ్ళిపోయాడు, వీళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు అడుగుతున్నారు, మీ అప్పులు కొట్టేశారంటే, మాకు అప్పులు కొట్టేయటమే కాదు, మాకు ఆహారం పెట్టారు, అంతేకాదు మాకు కొంత సహాయం కూడా చేసి పంపించారు, ఇదిగో చూడండి అన్నారు. వీళ్ళు బయటకు వచ్చారు, డోర్ క్లోజ్ అయింది. వీళ్ళు బయటకు వచ్చారు, డోర్ క్లోజ్ అయింది. అప్పుడు పోయి గుంపు బాదుతా ఉన్నారు. ఏమని? యజమానుడా తలుపుది, యజమానుడా తలుపుది అని. విశ్వసించిన వారు పొందారు, సందేహించిన వారు వెలపట త్రోసివేయబడ్డారు అని. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే. తరలిరా మార్గము యేసే, తలుపు వేసిన తరువాత ఇక నువ్వెంత మొత్తుకున్న తలుపు తీయబడదు. నీ ప్రాణం పోకడా ఆయన రాకడా నీకు నాకు తెలియదు గనక నేడు అను సమయం ఉండగానే రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవాలి, పాపాలు కడిగేసుకొని కూర్చోవాలి. అయ్యవన్న పరిశుద్ధ క్రియల మన మీదే పెట్టుకొని కూర్చోడానికి పాపాలు. బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగేసుకోమని యేసయ్య నీకు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడిది తప్పు కాదు. అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని నీది తప్పు అయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. అలాగే దీక్ష తీసుకున్న తమ్ముళ్ళు కూడా కనపడతా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నాను. 40-41 దినం నువ్వు దీక్ష తీసుకున్నావు. ఈ 40-41 రోజులు నీవు నియమనిష్టలతో దేవుణ్ణి ప్రేమించి సేవిస్తావు, మంచిది. నేనంటున్నాను ఏంటంటే, ఈ 41 రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు లోకానుసారిగానే జీవిస్తావు. కానీ అది దానివల్ల నీకు రక్షణ ఉంటుందని బైబిల్లో ఎక్కడ చెప్పబడలా. నీకు పర్మనెంట్ రక్షణ కావాలి అంటే 41 రోజు దీక్ష కన్నా ఉన్నతమైంది బాప్తిస్మం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పూర్తిగా మారిపో. 41 డేస్ కాదు, లైఫ్ లాంగ్ దేవుని ముద్ర నీ మీదకి వచ్చింది. లైఫ్ లాంగ్ దేవుని ముద్ర నీ మీదకి వచ్చింది. అది కావాలి, నువ్వు దాన్ని పొందాలి. నాకు తెలియనప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా. నేను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్నా. మాలేసుకున్న 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు, చెప్తున్నాను. ఆ మాల తీసి నదిలో విసిరిన తరువాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. అది నిజమైన మారు మనసు కాదు. మళ్ళా నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని, నా ఇష్టం వచ్చినట్టు. మళ్ళా ఇట్లా టైంలో మాలేసుకునేవాడిని. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి, మీకు వీడియోలో అయితే కనపడిద్ది, నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణిక నేను మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతిలో కర్పూరపు కణిక వేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతిని. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. అది నేను మృతుల కోసం చేశాను. సజీవుడైతే నన్ను దర్శించేవాడు, కానీ మృతులు కదా. నా చేతితో నేనే బొట్టు పెడుతున్నాను, మళ్ళీ నేనే అడుగుతున్నాను కనపడమని. ఎట్లా? మృతులు కనపడరు కదా, సజీవుడు కదా కనపడేది. నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, దరిద్రుడిరా నువ్వు, దరిద్రుడా అని. నా తల్లి, ఇన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఇంద్రా నీకంది. ఎంత విరక్తి చెందితే ఎలా అని ఉంటుంది చూడండి. అంటే సస్యపోయి తీడు అని అనుకున్న పరిస్థితి నాది. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ నా ప్రభు
నేను చావాలనుకోలే, నా కోసం సిలువలో చచ్చిపోయి తిరిగి లేచాడు. కన్న తల్లికి విసుగుబుట్టి చావాలరా నువ్వు అన్న పరిస్థితి అని నా యేసయ్య నన్ను బతకాలనుకో. నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు.